ప్రియులారా, ఈ వాక్య భాగం రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. తన మిత్రుడైన దావీదు చేసినట్టు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు స్తుతి ఆరాధన నడిపించిన విధానం బట్టి దేవా నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తిరిగి ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో ధ్యానం చేయబోతుండగా తోడుగా ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని మహాత్మను బట్టి ఈ ప్రభు దినాన మీతో ఉండి ఆరాధనలో పాల్గొని దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయం బట్టి దేవుని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ అవకాశం కల్పించిన సంఘ కమిటీ వారికి, సంఘ శ్రేయ సమాజం వారికి, కూడి వచ్చిన మీ అందరికీ, యవనస్తులందరికీ యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు, శుభములు మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. నా గురించి 2 నిమిషాలు చెప్తాను. సెక్రటరీ గారు చెప్పారు, నేను 1 నిమిషం నా గురించి మీకు తెలియపరుస్తుంటాను. నా పేరు రెవరెండ్ జమండలమూడి సజ్జన్ కుమార్. నేను మన కుల సమాజంలోనే పెదనెమ్మలపూరి గ్రామానికి చెందిన తెలుగు బాప్టిస్ట్ సంఘానికి చెందినవాడు. నేను 2003లో ఏసీబీసీలో హైదరాబాద్లో బీడీ అనే భాష కోర్సు ముగించుకొని, అలాగే మా మిసెస్ గారు కూడా రెవరెండ్ జే మేరీ శరణ్ గారు ఆ బీటీసీ కోర్సు ఏసీబీసీలో ముగించుకొని అప్పటి నుండి మేము మన తెలుగు బాప్టిస్ట్ సంఘాల్లో పరిచయం చేస్తున్నాం. మొదటగా మన జిల్లాలో వినకొండలో టౌన్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో 5 సంవత్సరాలు సంఘ కాపరిగా పనిచేశాను. అటు తర్వాత నెల్లూరు ఆత్మకూరు టౌన్ చర్చిలో ఒక 3 years సంఘాపరిగా పనిచేశాను. అక్కడ నుండి మన గుంటూరు జిల్లాలోకి వచ్చినాక తాడికొండ తెలుగు బాప్టిస్ట్ సంఘంలో 11 సంవత్సరాలు సంఘ కాపరిగా పనిచేశాను. రీసెంట్గా నేను మాచర్లో వెళ్ళాను. మాచర్ల టౌన్ చర్చిలో 2 years పనిచేసి ప్రస్తుతం తెలంగాణలో వేములపల్లి టౌన్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో సంఘ కాపరిగా కొనసాగుతున్నాను. అయితే దేవుని కృప వలన మరి ఇక్కడ వాక్యం అందించడానికి సంఘ కమిటీ వారు ఆహ్వానించారు. నేను కూడా ఇష్టపడి దేవుని వాక్యాన్ని అందించడానికి ఈ మధ్యకి వచ్చాను. ప్రస్తుతానికి నేను ఈ కుల సమాజానికి చెందిన సంఘ కాపరిని. ప్రభు దయ వలన మరి బయట కుల సమాజంలో ఒక 20 సంవత్సరాలు పరిచయం చేశాను. అయితే మన కుల సమాజంలోకి ఇంతవరకు రాలేకపోయాను. ప్రభు ఏదైనా తన నిర్ణయం ప్రకారం అవకాశం ఉంటే ఇక్కడ కూడా చేయాలని ఆసక్తి కలిగి ఉన్నాను. ఇది నా గురించి మీకు క్లుప్తంగా తెలియపరిచాను. దేవుడి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి పెడతాను. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమును బట్టి దేవ నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సమయంలో మేము చదువుకున్నటువంటి వాక్య భాగంలో ధ్యానం చేయబోతున్నాం తండ్రి. అల్పటి అయోగ్యుడైన నన్ను నీ శిలుసాకు మరుగుపరిచి వినేది సంఘమంతటికి కూడా కావాల్సిన దైవ సందేశం నీవు అందించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మాట్లాడేవారు నీవు నాయన, మేము వినేవాళ్ళం ప్రభావం. నీవు మాట్లాడుతూ ఉండగా మేము విని గ్రహించుకొని మా జీవితాలను అన్వయం చేసుకొని నీ వాక్యానుసారమైన జీవితం జీవించి నిన్ను మహిమపరిచే ప్రభావం మాకందరికీ దయచేయండి ఆయన. వచ్చిన నీ బిడ్డలను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా రావాల్సిన బిడ్డలందరికీ కూడా త్వరపెట్టి ప్రేరేపించి సకాలంలో నీ సన్నిధిలోనికి నడిపించమని ఈ వాక్య ధ్యానంలో ప్రభావ నీవే మాకు తోడుగా ఉండి నడిపించి ఘనత, మహిమ, ప్రభావం పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దినాన మన ధ్యానాంశం హిజ్కియా రాజు ఆయన విశ్వాస జీవితం. ఈ అంశాన్ని మనము ధ్యానం చేసుకుని నేను ప్రభు సన్నిధిలో ప్రార్థించాను. ప్రభా, మరి ఏ వాక్యం వారికి అందించాలి అని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు తెలియపరిచిన అంశం హిజ్కియా రాజు విశ్వాస జీవితం అనే అంశాన్ని దినాన మనం క్లుప్తంగా మీకు తెలియపరుస్తాను. వాస్తవానికి ఈయన గురించి బైబిల్లో 9 అధ్యాయాలు ఈయన గురించి రాశారు. ఈయన గురించి 9 అధ్యాయాలు రాశారు. అయితే మనకి బైబిల్లో మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథం, మొదటి దినవృత్తాంతంలో, రెండవ దినవృత్తాంతం అనే ఇవన్నీ రాజుల చరిత్ర తెలియజేస్తాయి. వాస్తవానికి ఇప్పుడు బైబిల్లో రాజుల గ్రంథం, దినవృత్తాంతం గ్రంథం అనే ఉంటుంది. కానీ తెలుగు బైబిల్లోకి వచ్చేసరికి దాన్ని 4 గ్రంథాలుగా చేశారు. అయితే ఈ 4 గ్రంథాలు కూడా ఇశ్రాయేలు రాజుల చరిత్రను తెలియజేస్తాయి. ఇశ్రాయేలీయులు ఒకప్పుడు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. మోషే అహరోనుల నాయకత్వంలో వారు అక్కడి నుంచి బయటకు వచ్చి 40 సంవత్సరాలు అరణ్యయాత్ర చేసి అటు తర్వాత యెహోషువ నాయకత్వంలో కానాను దేశంలో ప్రవేశించి అక్కడ ఉన్న 32 రాజులు జయించి వాగ్దాన దేశాన్ని స్వతంత్రపరుచుకున్నారు. దేవుడు వారిని ఆశీర్వదించి ఇశ్రాయేలు రాజ్యంగా మార్చాడు. ఆ ఇశ్రాయేలు రాజ్యానికి సౌలు రాజు మొదటి రాజుగా పనిచేశాడు. 40 సంవత్సరాలు పాలించాడు. అటు తర్వాత దావీదు రాజు వచ్చాడు. ఆయన 40 సంవత్సరములు రాజుగా పరిపాలన చేశాడు. ఆయన తర్వాత ఆయన కుమారుడైన సొలొమోను రాజు వచ్చాడు. ఆయన ఒక 40 సంవత్సరములు రాజుగా పరిపాలన చేశాడు. సొలొమోను రాజు పరిపాలన అయిపోయిన తర్వాత ఆయన కుమారుడైన రెహబాము అనే రాజు అయ్యాడు. ఆయన కాలంలో ప్రజలు సొలొమోను రాజు కాలంలో కొన్ని శ్రమలు అనుభవించారు. విపరీతమైన పన్నులు వేశాడు. ఆయన లగ్జరీ జీవితానికి ప్రజలు ఇబ్బంది పడ్డారు. అందుకని రెహబాము దగ్గరికి వచ్చారు. అయ్యా, మీ నాన్నగారు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, నువ్వన్నా మమ్మల్ని సరిగా పరిపాలన చేయని అడిగాడు. ఆయన ఏం చేశాడంటే 3 days ఆగినండి, కేసు అంటే చెప్తానన్నాడు. వాస్తవానికి మిమ్మల్ని బాగా పరిపాలన చేస్తాను, మా నాన్నకి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని చెప్తే ఒక మాట అయిపోయేది. కానీ ఆయన అలా చెప్పలేదు. 3 days ఆగినండి, కేసు అంటే చెప్తానన్నాడు. ఆగి వచ్చారు. సరే, అక్కడంతా నేను చెప్పడం లేదు. ఆయన మాటలో అన్న రాజ్యం 2 ముక్కలుగా విడిపోయింది. 10 గోత్రాలు కలిసి ఇశ్రాయేలు రాజ్యం అనే పేరుతో యెరోబోము అనే సొలొమోను సేవకుడిని రాజుగా పెట్టుకున్నాడు. ఇక రెహబాము మిగిలింది 2 గోత్రాలు, యోదా గోత్రం, బెన్యామీను గోత్రం. ఈ 2 గోత్రాలు రాజు కాబట్టి, ఈ 2 గోత్రాలకి రాజు కాబట్టి యోదా రాజ్యంగా పేరు పెట్టుకుని పరిపాలన సాగిస్తున్నాడు. ఇలా రాజ్యం 2 ముక్కలైంది. దీన్ని ఉత్తర రాజ్యం అని ఇశ్రాయేలు రాజ్యాన్ని పిలిచారు, దక్షిణ రాజ్యం అని యోదా రాజ్యాన్ని పిలిచారు. యోదా రాజ్యానికి ఒకే వంశం పరిపాలన చేసింది. దావీదు వంశమే పరిపాలన చేశారు. 100 మంది రాజులు మరియు ఒక రాణి పరిపాలన చేశారు. మొత్తం 20. అలాగే ఇశ్రాయేలు రాజ్యాన్ని కూడా 10 గోత్రాలని 19 మంది రాజులు పాలించారు. వారు 9 రకాలైన వంశాల వారు పాలించారు. అయితే ఈ దినాన మన ధ్యానాంశం ఏంటంటే యోదా రాజ్యాన్ని పరిపాలించిన రాజులలో హిజ్కియా రాజు గురించి ఈరోజు మన ధ్యానాంశం. రాజ్యం 2 ముక్కలుగా విడిపోయిన తర్వాత యోదా రాజ్యాన్ని పరిపాలించిన 13వ రాజు ఎవరంటే హిజ్కియా అనే ఆయన. మీరు అనేకసార్లు ఏమంటారు, ఈ హిజ్కియా గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఈ యోదా రాజ్యాన్ని పరిపాలించిన 19 మంది రాజులు ప్లస్ రాణి మొత్తం కలిసి ఉంది. ఈ 20 మందిలో కూడా ఒక 8 మందినే మంచి రాజులని పిలిచారు. ఒక 8 మంది గుడ్ కింగ్స్, మిగతా వాళ్ళందరూ బ్యాడ్ కింగ్స్. ఈ 8 మంది మంచి రాజులలో హిజ్కియా 7వ వాడు. మొత్తం పరిపాలనలో 13వ వాడు, మంచి రాజుల్లో మాత్రం 7వ వాడు. ఈయన గురించి మనం కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానం చేద్దాం. చూడండి, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుంచి చదవడం మీకు సహాయం చేయండి. చదవగలిగిన వారు. ఇశ్రాయేలు రాజులు ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యోదా రాజు ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలును ఆరంభించాను. అతడు ఏలును ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడి యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలిన. చాలు. ఈయన
25 సంవత్సరములు, అంటే చిన్న వయసే. 25 సంవత్సరాలకి రాజు అయ్యాడు యెరూషలేములో. 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. చాలా మంచి సమయమే వచ్చింది, దేవుడు మంచి సమయమే అనుగ్రహించాడు. అయితే వీళ్ళని ఈయన గురించి రాశాడు. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె అబీగయలు పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. హిజ్కియా రాజు గురించి మొట్టమొదటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈయన తన పితరుడైన దావీదు చేసినట్లు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. అంత మంచి మాట వాడాడండి. పూర్ణముగా నీతిని అనుసరించాడు. నీతిగా నడవాలంటే కష్టం, నీతిగా మాట్లాడాలంటే కష్టం, న్యాయం మాట్లాడాలంటే కష్టం, యథార్థంగా మాట్లాడాలంటే కష్టం. జనులు దాన్ని అంగీకరిస్తారు, జనులు వ్యతిరేకిస్తారు. యథార్థమైన లోక విరోధం అని చెప్పారు. అయితే ఈయన యెహోవా దృష్టికి ఈయన ఎలా ప్రవర్తించాడంటే యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాను. ఎవరి దృష్టిని బట్టి ఈయన నీతిమంతుడు? ఎవరు ఈయన నీతిమంతుడు అని చెబుతున్నారు? యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను. అంటే ఆయన నీతిలో తేడా లేదు. సగం నీతి కాదు, పావు నీతి కాదు, పరిపూర్ణమైన నీతిని అనుసరించి యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. మరొకసారి మాట ఇలా రాజు రాగానే ఆయన రాజు అంటేనే వాళ్ళు నీతిగా పాలన చేయాలంటే కష్టం అవుతుంది. జనరల్గా ప్రజాపాలనలో ఉన్న వ్యక్తులు, రాజ్యపాలనలో ఉన్న వ్యక్తులు ఏమో ఆలోచిస్తారంటే ప్రజలకు ఏదైతే అనుకోవో అది చేస్తారు. అది మంచిది కానీ చెడుది కాదు. జనులు ఇష్టపడేది చేస్తారు, జనులు మెప్పుకోవాలి, జనులకు అనుకూలంగా చేస్తారు, జనులు మెచ్చుకునే రీతిగా మాట్లాడతారు. అదినాల్లో పిలాతు యేసు ప్రభువుని సిలువకు అప్పగించాడు. వాస్తవానికి లోకాసువార్త 23వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే ఈయన యందు నాకు ఒక నేరం కూడా కనపడలేదు అన్నాడు. మీరు చెప్పిన నేరంలో ఏది రుజువుగా లేదు అన్నాడు. మీరు చదవనట్టుంది. కానీ సిలువకు అప్పగించాడు. ఎందుకని? మరి ఏ నేరం లేదని చెప్పాడు, ఏ లోపం ఏదో లేదన్నాడు. మరి అలాంటప్పుడు సిలువకి ఎందుకు అప్పగించాడు? జనులందరూ సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలేస్తున్నారు. జనులందరూ తిరుగుబాటు మాట్లాడుతున్నారు. వీళ్ళకి వ్యతిరేకంగా నేనెందుకు వెళ్ళాలనుకున్నాడు? నీతి న్యాయం ఆలోచించలేదు. నేను సిలువ వేయండి అని సిలువకు అప్పగించాడు. అప్పగించి కూడా ఆయన మనస్సాక్షి సమాధానం చెప్పుకోలేక చేతులు కట్టుకున్నాడు నేలలో. ఈ పాపం నాకు, నా పిల్లలకి ఉండకుండా పోతుంది కాబట్టి చేసిన పాపం ఎక్కడికి పోతుందండి? చేతులు కట్టుకుంటే పోతుందా, కాళ్ళు కట్టుకుంటే పోతుందా, తలంట స్నానం చేస్తే పోతుందా? శరీరానికి సంబంధించి పాపం ఎప్పుడు శరీరం మీద మురిగా పోవడానికి, అది మనసుకు సంబంధించింది, అది నీ క్రియలకు సంబంధించింది, అది నీ క్యారెక్టర్కి సంబంధించింది, అది నీ జీవితానికి సంబంధించింది. అది నీళ్ళతో పోతుందా? కానీ ఆయన మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవడానికి అలా చేశాడు. అయితే ఆయనకు తెలుసు నేను జ్ఞాపం చేశాను, నేను తప్పు చేశాను. ఇక్కడ హిజ్కియా అలా కాదు, హిజ్కియా మనుషులను బట్టి కాదు, హిజ్కియా జనాన్ని బట్టి కాదు, హిజ్కియా అధికారులను బట్టి కాదు, యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. అదండి మనం ఎప్పుడు పాఠం నేర్చుకోవాలి. దేవునిలో ఉన్నాం, దేవుని బిడ్డలుగా ఉన్నాం, బైబిల్ చదువుతూ ఉన్నాం, బైబిల్ మరి అందుకని మనం పట్టుకొని నడుస్తూ ఉన్నాం. బైబిల్కి సంబంధించి నడుస్తున్నావా, మాట్లాడుతున్నావా, ప్రవర్తిస్తున్నావా? ఆ బైబిల్కి సంబంధించింది నీలో ఏమైనా కనపడతా ఉందా? ఆలోచన చేసుకోవాలి. నేను ఏమని చెబుతున్నాను, ఎలా మాట్లాడుతూ ఉన్నాను, ఎలా ప్రవర్తిస్తున్నాను, నేను చేసే భక్తికి, నా ప్రవర్తనకి, నా మాటలకి వంతన ఏమైనా ఉందా? లేక లోకస్తుడాలా మాట్లాడుతూ ఉన్నానా, లోకస్తుడా జీవిస్తున్నానా, లోకస్తుడా నడుస్తున్నానా, ఏమిటి అనేది నీవే ఆలోచన చేసుకోవాలి. ఒక రాజు ఇలా చేయడం సాధ్యమవుతుందా? ఒక రాజు గురించి దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. దేవుడు అంటున్నాడు చూడండి, యెహోవా దృష్టికి ఈయన పూర్ణముగా నీతిని అనుసరించిన వాడై ప్రవర్తించను. హిజ్కియా రాజు ఏమన్నారంటేనంటే మొత్తం 20 మంది రాజులు 20 రాజ్యాలు పరిపాలించారు. ఒక రాణితో కలిపి 20 మందిలో 20 మందిలో కూడా దావీదు రాజు తర్వాత ఇలాగ ప్రవర్తించిన రాజే రాలేదు. అందుకే మొట్టమొదటి గురించి చెప్తున్నటువంటి మాటల్లో దావీదుని పోల్చాడు చూడండి. 18:3 రాజుల 2వ గ్రంథం
18:3 తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఎలా చేశాడు? తన పితరుడైన దావీదు చేసినట్టుగా చేశాడు. దావీదు నడిచినట్టుగా నడిచాడు. దావీదు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించాడు. దావీదు వలె దేవుని వెంబడించాడు. ఏంటి దావీదులో గొప్పతనం ఏంటి? ఆయన గురించి దేవుడు చెప్పాడు, ఇదిగో ఈయన నా హృదయానుసారుడైన మనుష్యుడు, ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్నవాడు, నా హృదయానుసారుడైన మనుష్యుడు, నాకు ఇష్టమైన మనుష్యుడు. దేవుని హృదయంలో ఏముందో దావీదు హృదయంలో అది ఉంది. దేవుడు ఏమనుకుంటున్నాడో దావీదు అదే అనుకున్నాడు. దేవుడు ఏం చేయమన్నాడో దావీదు అదే చేశాడు. దేవుడు ఎలా ప్రవర్తించాలని కోరుకున్నాడో దావీదు ఎలా ప్రవర్తించాడు. అలాగనే దావీదు వలె, తన పితరుడైన దావీదు వలె అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. పూర్ణముగా అంటే ఇక ఏ లోపం లేదు, నీతిలో లోపం లేదు, యథార్థతలో లోపం లేదు, ఆయన న్యాయం జీవితంలో లోపం లేదు. నీ జీవితం కూడా ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. చర్చికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, మన క్రైస్తవం అని చెప్తా ఉన్నాం. మరి ఆ క్రైస్తవ జీవితం వల్ల లేకపోతే ముందు మనం తింటది కనం, ముందు ప్రభువుని అంటారు, వీళ్ళ క్రైస్తవులు, వీళ్ళ చర్చికి పోయేది, వీళ్ళ ప్రార్థన చేసేది అంటారు. గాంధీ మహాత్ముడు ఒకసారి ఒక మాట అన్నాడు, పెద్దలు చెప్తుంటారు. ఏమన్నాడంటే, క్రైస్తవులు నిజంగా క్రీస్తులాగా నడుచుకొని ఉంటే ఈ లోకంలో అందరూ క్రైస్తవులు ఎప్పుడూ అయ్యేవాడు అంటే ఏంటి? ఆయన అర్థం ఏంటి? క్రైస్తవులందరూ క్రీస్తులాగా నడుచుకుంటే ఈ లోకంలో ఎప్పుడో క్రైస్తవులుగా మారేవారే అంటే క్రైస్తవులు క్రీస్తులాగా నడవటం లేదని దాని అర్థం. అది కరెక్ట్ కాదండి, స్టేట్మెంట్ నాట్ కరెక్ట్. ఎందుకంటే యేసు ప్రభువే ఈ లోకంలోకి వచ్చి బోధిస్తే ఎంతమంది మారారు? కాబట్టి ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఒకళ్ళు మనం మంచి చెప్పారా, ఒకళ్ళు మనం చెడు చెప్పారని కాదు, మనం ఎలా ప్రవర్తిస్తున్నామని మనకు తెలియాలి, మన దేవునికి తెలియాలి. మనుషులు కొన్నిసార్లు మంచివాడు అంటారు, కొన్నిసార్లు చెడ్డవాడు అంటారు, కొన్నిసార్లు పొగుడుతారు, కొన్నిసార్లు దూషిస్తారు. రెండూ సమానంగానే తీసుకోవాలి. మనుషులుగా దేవుడు ఏమంటున్నాడు నా గురించి, దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడు, నా అంతరాత్మ ఏమని చెబుతుంది, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, దాన్ని బట్టే దేవుని దగ్గర మనం కౌంటింగ్లోకి వస్తాం. దాన్ని బట్టే దేవుని దగ్గర మనకు లెక్క ఉంటుంది. కానీ మనుషులు పొగిడినా మనకు గొప్ప కాదు, మనుషులు దూషించినా మనకు తక్కువ కాదు. కాబట్టి పిల్లరా, హిజ్కియాలో ఉన్న మొట్టమొదటి విషయం ఏంటంటే, పూర్ణముగా దేవుని తగినట్టుగా నీతిని అనుసరించి ప్రవర్తించాడు, పూర్ణముగా నీతిగా నడిచాడు. కాబట్టి పిల్లలు మనం జ్ఞాపకం చేసుకోవాలి, నీతి లేకుండా ఏది చేసిన వృధా. నీతిమంతుడని యేసు కృత నిబంధనలో కన్యమేరీ భర్తగా ఎంచబడిన వ్యక్తి నీతిమంతుడని పేరు పొందాడు. ఆయన గురించి రాసినప్పుడు యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునట్లుగా రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించను. అదండి నీతి అంటే. ఆయనతో బాధ పెట్టినా, ఆయన బాధ కలిగినా, ఆయన అవమానం వచ్చినా ఆమెను అవమానపరచకూడదు, ఆమెను నిందించకూడదు అని తలంచి రహస్యంగా ఆమెను ఇచ్చిపెట్టాలనుకున్నాడు. కానీ పబ్లిక్గా ఏ బాధ కలిగించకూడదు అనుకున్నాడు. నీతిమంతుడు తాను నొప్పింపబడి ఇతరులను నొప్పించకుండా చూసుకుంటాడు. కాబట్టి పిల్లారా, హిజ్కియా జీవితంలో మనం చూస్తే ఆయన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించాడు. అది మొదటి విషయం ఆయనలో కనపడతా ఉంది. రెండవది చూడండి, 4వ వచనం నుండి, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్థలములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పములను చిన్నాభిన్నములుగా చేసినో దానికి ఇశ్రాయేలు నెబుస్తానని పేరు పెట్టి దానికి కోపం వేస్తూ వచ్చి జరిగి. రెండవది ఏం చేశాడంటే, దేశంలో విగ్రహారాధన జరుగుతూ ఉంది. యెహోవా దేవుని ఆరాధించకుండా, ఆయన్ని కనపరచకుండా ప్రజలు ఎత్తైన పండుగ మీద విగ్రహాలు పెట్టుకొని అన్య దేవతలను పూజిస్తూ యెహోవా దేవుని ఆరాధించకుండా వారి ఇష్టానుసారంగా విగ్రహారాధన చేస్తున్నారు. ఈయన రాజు అయిన తర్వాత ఏం చేశాడంటే, ఆ ఉన్నత స్థలాలను పడగొట్టి దేవత విగ్రహాలన్నీ పడగొట్టి ఆయన విగ్రహారాధన రూపుమాపాడు. అసలు విగ్రహారాధన చేయకూడదు, యెహోవా దేవుని ఆరాధించాలి. ఈయనే మన దేవుడు. మోషే ధర్మశాస్త్రంలో మనకి దేవుడు తెలియపరుచుకున్న దేవుడు ఈయనే. యెరూషలేములోనే ఆరాధించాలని దేశంలో
వెలిగించాడు. ఏ రాజు గురించి అయినా ఈ రాజు మీద చదవండి, ఏమంటుందంటే ఈయన ఎన్ని మంచి పనులు చేశాడు కానీ ఉన్నత స్థలాలు తీసివేయలేదు అని అంటాడు. ఈయన నీతిగా నడిచాడు, భక్తిగా చేశాడు కానీ ఉన్నత స్థలాలు తీసివేయలేదు అని చివరిలో. కానీ ఈ ఒక్క రాజు గురించి ఆయన ఉన్నత స్థలాలను తీసివేసి విగ్రహాలను చిన్నాభిన్నం చేసి ఆ విగ్రహాలను అడగొట్టి యెహోవా దేవుని ఆరాధించాలనే నియమాన్ని దేశమంతటా అమలు చేశాడు. ప్రజలు ఊరుకుంటారా? ప్రజల మీద తిరుగుబాటు వస్తుంది కదా, ప్రజలందరూ ఏకమైపోతారు కదా, రాజు వ్యతిరేకంగా ఏదైనా ధర్నాలు గొడవ చేయొచ్చు కదా, అవసరమైతే రాజును తిప్పి కొత్త రాజులు పెట్టుకుంటారేమో, భయపడాలి కదా ప్రజలకి. కానీ ఆయన అలాగా ఎవరికి ఆయన భయపడలేదు. ఈయన గురించి ఏం చెప్తున్నాడు? అన్షేకబుల్ ఫెయిత్ అంటే ఈయన విశ్వాసం ఎవరికి దొరకదు, వనకదు, ఎవరికి భయపడడు. దేవునికి అనుకూలమా కాదా అనేది నేను చూస్తాడు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, జనులు ఏమనుకుంటున్నారు, జనం తిరుగుబాటు నా మీద వస్తుందేమో, వాళ్ళ విగ్రహాలు పడగొడితే ఎలా, ఆ ఉన్నత స్థలాలు తీసివేస్తే ఎలా అనేది ఎప్పుడు ఈయన ఎవరికి భయపడలేదు. ఏ రాజు కూడా, యెహోషాపాతు రాజు కూడా అన్ని మంచి పనులే చేశాడు, మంచి రాజే, కానీ ఉన్నత స్థలంలో తీసివేయలేదని జనులు. ఏ రాజు కానీ మాట్లాడుతుంది కింద, కానీ ఈయన ఒక్కడే ఓల్డ్ కరేజ్ మ్యాన్ అనే గురించి రాశాడు. అంటే బహుధైర్యవంతుడు, అన్షేకబుల్ ఫెయిత్, ఫుల్ ఆఫ్ రైచియస్నెస్. ఈయన విశ్వాసం ఎవరికి వనకదో భయపడడు, దేవునికి భయపడ్డాడు, దేవుని ఆరాధించాడు. దైవారాధనే జరగాలి, విగ్రహ ఆరాధన చేయకూడదు అని మొట్టమొదటి ఆజ్ఞలో దేవుడు చెప్పిన మాటని నెరవేర్చాడు. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి ముందు నేల అందే కానీ, ముందు విగ్రహమునైనా రూపమునైనా నువ్వు పెట్టుకోకూడదు, నువ్వు ఏ విగ్రహం చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదు. అంటే యెహోవా దేవుని ఆరాధన విగ్రహ రూపంలో చేయకూడదు, అలాగని ఏ విగ్రహాలను పూజించకూడదు. గాడ్ ఇస్ నాట్ ఐడల్, ఆయన విగ్రహం కాదు. దేవుడు ఆత్మగా ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించాలి. గాడ్ ఈజ్ స్పిరిట్, నాట్ ఐడల్. ఆయన విగ్రహం కాదు, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించాలి. అలాంటి దేవుని విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, అన్ని దేవతలను పూజిస్తూ ఉన్నారు, వారి ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రజలు. ఈయన దాన్ని అంగీకరించనే లేదు. దేశంలో నుండి విగ్రహారాధనని తీసివేసి యెహోవా దేవుని ఆరాధనని ప్రతిష్ఠించాడు. మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తాము అదే మన విగ్రహం. సార్ మా విగ్రహాలు, మా ఇంట్లో ఫోటోలు, మాకు విగ్రహం లేదని మీరు అంటారేమో. మా క్రైస్తవ విగ్రహాలు కనపడవు, హిందువుల విగ్రహాలు కనపడతాయి, మన విగ్రహాలు కనపడవు. మన విగ్రహాలు ఆత్మ సంబంధమైనవి. దేవుని కంటే దేనికి నీవు ప్రథమ స్థానం ఇస్తావు అదే నీ విగ్రహం. అది నీ ఉద్యోగం కావచ్చు, నీ ఇల్లు కావచ్చు, బిడ్డలు కావచ్చు, లేకపోతే నీకు సంబంధించి ఆస్తులు, అంతస్తులు, ఏది నీకు ఎక్కువ విలువైందో, ఏది ఎక్కువ విలువని భావించుకుంటావో అదే నీ విగ్రహం. చెప్పవచ్చు నీకు మా ఇంట్లో విగ్రహం లేదంటే, మేము విగ్రహారాధన హృదయంలో ఉంటుంది, ఇంట్లో కాదంటే. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూశారు. మన హృదయంలో దేవుడే ఉండాలి, ఆత్మరూపంలో ఆయన ఉంచుకోవాలి, ఆయన్ని మనం ఆరాధించాలి, ఆయన గణపరచాలి, ఆయన్ని స్తుతించాలి. దేనికి ప్రథమ స్థానం ఇవ్వబడదు, దేవునికి ప్రథమ స్థానం. అందుకే ప్రథమ ఫలంలో దేవునికి ఇవ్వాలని చెప్తే ఫలాల గురించి చెప్పలేదు దేవుడు. ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలనే ఉద్దేశం, దాని ఇంటెన్షన్ ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. ఫస్ట్ గాడ్, ప్రథమంగా దేవుని నీ జీవితంలో పెట్టుకోవాలి, ఆయన ఆరాధించాలి, ఆయన కనపరచాలి, ఆయన స్తుతించాలి. అలా చేయకుండా ప్రజలు విగ్రహారాధన చేస్తున్నారు. కాబట్టి ఈయన ఈ ఉన్నత స్థలాలన్నీ కూడా తీసివేసి విగ్రహారాధన దేశంలో రూపుమాపాడు. వీళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మ అయిన దేవుడిని మన ఆత్మలో కలిగి, మనలో సత్యము కలిగి ఆయన ఆరాధించినప్పుడే ఆయన ఆనందిస్తాడు. లేకపోతే మనలో కూడా కొన్ని విగ్రహాలు ఉండవచ్చు. నీలో కూడా ధనాపేక్ష,
ఇతర సంబంధమైన లోకాశంలో శరీరాశ, నేత్రాశ, జీవకుడమ్మ విగ్రహాలేవి, కనబడని విగ్రహాలేవి నీలో ఉన్నాయేమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అలాగే నువ్వు దేవుని ఆరాధించలేవు, దేవుని కనపరచలేవు, నీ ఆరాధన దేవుడు అంగీకరించడు. కనుక మనలో ఉన్న ప్రతి విగ్రహ సంబంధమైన ఆలోచన, ప్రతి విగ్రహాన్ని తొలగించుకొని మన హృదయం దేవుని ఆలయం. కొరింథీయులకు రాసిన 1 కొరింథీ 3:17-18 చెప్పాడు, నీ హృదయము దేవునికి ఆలయం అని నీవు ఎరగవా? నీ హృదయమే ఒక దేవునికి ఆలయం లాగా ఉండాలి. చదవండి వాక్యం బాగానే. మీరు దేవుని ఆలయం ఉన్నారా? నీవు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్న నీవు మీరు ఎరుగురా? ఎవడైనా దేవుని ఆలయం పాడు చేస్తున్నాడుగా, దేవుని ఆలయం పాడు చేయను. అది చాలు. మన హృదయమే దేవుని ఆలయం. యు ఆర్ ది లివింగ్ టెంపుల్ ఆఫ్ గాడ్. యు ఆర్ ది లివింగ్ టెంపుల్ ఆఫ్ గాడ్. నీవే దేవునికి ఒక సజీవమైన ఆలయంగా ఉండాలి. నీ హృదయమే దేవుని మందిరముగా ఉండాలి. నీ హృదయంలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్మని అడుగుతున్నాడు. నీ హృదయంలో ఆయన చేర్చుకున్నావా? నీ హృదయంలో ఆయన స్థానం ఇచ్చావా? నీ హృదయం ఆయనకు సమర్పించావా? నీ హృదయంలో ప్రభువుకే ప్రథమ స్థానం ఇచ్చావా? అలాగైతే నువ్వు నిజమైన ఆరాధకుడివే, నిజమైన ఆరాధకురాలువే. నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. నీలో విగ్రహాలు లేవు. కాబట్టి రెండవది, ఈయన విగ్రహారాధనని తీసివేసి దేశంలో యెహోవా దేవుని యొక్క ఆరాధననే ఈయన కొనసాగించాడు. చూడండి ప్రియులారా, మరో భాగం చదువుతాం ఈయనకు సంబంధించి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయంలో కూడా ఈయన గురించి రాసిన మాటలు మనం చదివితే ఈయన గురించి ఏం రాశారో చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయంలో 2వ వచనం చదువుదాం. అతడు తన పితరుడు దావీదు చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలవనంపి. వీళ్ళ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఈ హిజ్కియా రాజు అయ్యాడు. ఎన్నో సంవత్సరానికి ఆయన రాజు అయ్యాడంటే 25వ సంవత్సరంలో ఈయన రాజు అయ్యాడు. ఈయన రాజు అయినాక ఏం రాశాడు చూడండి. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలన యెహోవా మందిరపు తలుపులను తెరిచి బాగు చేసి. ఈయన రాజు అయిన మొదటి సంవత్సరంలోనే మొదటి నెలలోనే, అంటే ఫస్ట్ మంత్ ఆఫ్ ఇజ్రాయిల్, ఈయన మొట్టమొదటి పాలన మొదటి నెలలోనే యెహోవా మందిరపు తలుపులు తెరిచి బాగు చేసి. అంటే ఆలయం మూతపడింది. ఆలయంలో ఆరాధన లేదు. ఆలయాన్ని మూసివేశారు. లేవీయులు ఆరాధన పని వదిలేసి పొలం చూసుకుంటున్నారు. ఎందుకు ఆలయం మూతపడింది? ఏమండి, ఆలయం ఎక్కడైనా మూతపడిందా? అప్పుడప్పుడు వింటున్నామా? మన బాప్టిస్ట్ దేవాలయాలను మూతేస్తున్నారు అప్పుడప్పుడు. ఎందుకు ఈ ఆలయం మూతపడిందంటే, వీళ్ళగా ఈ హిజ్కియా తండ్రి పేరు అమజ్యా. ఈ అమజ్యా రాజయ్యి ఈయన విగ్రహారాధన చేశాడు. అన్య దేవతలను పూజించాడు. యెహోవా దేవుని ఆలయంలో అన్య దేవతలకు బలిపీఠాలు కట్టించాడు. యెహోవా ఆలయాన్ని మూసివేశాడు. విగ్రహారాధన చేశాడు అన్య దేవతలకి. అందుకు దేవాలయం మూతపడింది. వాళ్ళ నాన్నగారు పనిచేశాడు. అమజ్యా బ్యాడ్ కింగ్, చెడ్డరాజు, విగ్రహారాధికుడు. యెహోవా దేవుని ఆలయాన్ని మూసివేశాడు. అన్య దేవతల పూజలు జరిపిస్తున్నాడు. దేశంలో అతను చేస్తున్నాడు. కానీ హిజ్కియాని గమనించుంటాడు. అభిమానిగా ఉన్నప్పుడు అది గమనించుంటాడు. అరే, మా నాన్నగారు ఏంటి ఎలా ప్రవర్తిస్తున్నాడు, మన దేవుడైనా యెహోవాని వదిలిపెట్టి ఈ పనులు చేస్తున్నాడు అని అనుకోనంటాడు. కానీ అప్పుడు ఆయన ఏమీ మాట్లాడదు. ఆయన రాజు అయ్యాడు. కొంతకాలానికి 25 ఏళ్ళు రాజు అయ్యాడు. రాజు అయిన వెంటనే మొదటి సంవత్సరం మొదటి నెలలోనే మందిరం తలుపులు తెరిచి లేవీయులను పిలిపించి, మీరు ఆలయంలో పోయి ఆ దేవత విగ్రహాన్ని పగలగొట్టి బయటకు తిరుగులు వారి ఆలయాన్ని ప్రదర్శించండి, ఏం కావాలో చెప్పండి, ఏర్పాటు చేస్తానని యాజకుల వద్దకు పోయి యాజకులు తీసుకొని వచ్చి వాళ్ళ ఆలయంలోకి పంపి ఆలయం అంతా శుద్ధీకరణ చేశారు.
చూచారంటే ఎంత దేవుని సేవ చేశాడంటే చాలా గొప్పగా చేశాడు అని నేను మీకు వివరించలేకపోతున్నా. ఈయన చాలా దేవుని ఆరాధన కొనసాగించాడు, ఆలయాన్ని శుభ్రం చేశాడు. వాస్తవానికి ఈ మహాదేవాలయం సొలొమోను రాజు కట్టి గొప్పగా ఆరాధన జరిగిన మందిరం. మధ్యలో వచ్చిన రాజు విగ్రహారాధనలు అయిపోయి అన్ని దేవతలు బొమ్మలు పెట్టి బలిపీఠాలు పెట్టి ఆలయాన్ని మూసేసి విగ్రహారాధన చేశాడు. వీళ్ళ నాన్నగారు మధ్య అలాగే చేశాడు. కానీ ఈయన రాజు అయిన వెంటనే ఆలయం మొదటి సంవత్సరం మొదటి నెలలోనే దేవాలయాన్ని తీసి లేవీయులను శుభ్రం చేసి పవిత్రపరిచి అక్కడ ఉన్న ఆ బొమ్మలన్నీ పగలగొట్టి తీసుకొని పితృల వారిలో పాల్పరిచి చివరికి ఆలయాన్ని రీడెడికేషన్ చేసి దేవుని ఆరాధనలో ప్రారంభించాడు. ఈయన దేవుని ఆలయాన్ని 17వ వచనం చూడండి, 16వ వచనం, 2వ దినవృత్తాంతం 16. ఆ పవిత్ర పరిస్థితికై యాజకులు యెహోవా మందిరంలో లోపల భాగం పోయి యెహోవా మందిరంలో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నింటినీ యెహోవా మందిరపు ఆవరణలో తీసుకుని రాక దేవుని వాటిని కిద్రోను వాగులో ఆరవేసి మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయని ఆరంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మంటపంలోకి వచ్చింది. ఈ ప్రకారం వారు 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించు మొదటి నెల 16వ దినమున సమాప్తి చేసి రీడెడికేషన్ ఆఫ్ ది టెంపుల్ను తిరిగి ప్రారంభించాడు, ఆరాధన తిరిగి ప్రారంభించాడు, యాజకులు తిరిగి బాధ్యత అప్పగించాడు. యాజకుల ద్వారా నిత్యము ఆలయంలో జరగవలసిన ఆరాధనకి లోపం లేకుండా దేవుని ప్రదర్శించి మందిరాన్ని రీడెడికేషన్ చేశాడు. అసలు రాజుగారు ఏం చేస్తాడంటే, రాజు అయిన వెంటనే ఏం చేయాలండి? ఒక వ్యక్తి రాజ్యానికి వస్తే ఏం చేయాలి? పాలిటిక్స్ ప్రకారం అనుకున్న ఈ సివిక్స్ సబ్జెక్ట్ ప్రకారం ఒక ఆయన రాజు అయిపోయినట్టు మొదట 4 విషయాలు ఆలోచిస్తాడు. యాజ్ పర్ ది పొలిటికల్ సైన్స్ ప్రకారం ఏం ఆలోచిస్తాడంటే, నా రాజ్యానికి ఎక్కడెక్కడ హద్దులు ఉన్నాయి, నా రాజ్యం ఎంతవరకు ఉంది కదా హద్దులు ఏవి, అవి మొదట తెలుసుకుంటాడు. తర్వాత నా రాజ్యంలో ఆర్థికంగా ఎక్కడ నాకు ఆదాయం వస్తుంది, ఆర్థిక వనరులు చూస్తాడు. మూడవది, నా రాజ్యంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఎవరు అని జనాభా లెక్క తీస్తాడు. నాలుగవది, నాకు శత్రు రోజులు ఎవరో వాళ్ళని ఎలా జయించగలను అది ఆలోచిస్తాడు. ఈ 4 రాజు అయిన వ్యక్తి 4 ఆలోచిస్తాడు. అతని భూభాగం ఎంతవరకు ఉంది, ఆర్థిక వనరులు ఏమిటి, ప్రజలు ఎంతమంది ఉన్నారు, మా శత్రువులు ఎవరు, వారిని ఎలా జయించగలను. కానీ ఆయన ఇవేమీ ఆలోచించలేదు, ఆర్థిక వనరులు ఆలోచించలేదు. యెహోవా దేవుని మందిరమును తెరిచి ముందు ఆరాధన ప్రారంభించాడు. అది కదండి మనం చేయాల్సింది. దేవుని బిడ్డలుగా లోకమంతా సంపాదించుకుంటే నీకేంటి ప్రయోజనం? ఒకటి సర్వలోకమును సంపాదించుకొని చివరికి వాని ప్రాణం పోగొట్టుకున్న వారికి ఏం ప్రయోజనం అన్నాడు. అలెగ్జాండర్ గ్రేట్ అలాగే చేశాడు. ఆయన 12వ ఏట రాజు అయ్యాడు, నాసిదోనియా రాజ్యానికి రాజు అయ్యాడు. తన తండ్రి ఫిలిప్ చనిపోయాడు, ఆయన చనిపోయిన రాజు అయ్యాడు. 12వ ఏట రాజు అయ్యి 33వ ఏట చనిపోయాడు. 33వ ఏటకి ఆయన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు జయించాడు, అన్ని రాజ్యాలు జయించాడు. భూభాగంలో ఆయన జయించిన రాజ్యమే లేదు. అందుకే అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు. తెలుగులో విశ్వ విజేతాన్ని ఆయన కూర్చుంది. కానీ ఆయన కూడా చివరికి ఒక విషస్వరం వచ్చింది. విషస్వరం వచ్చిన తర్వాత ఆయన ఆ స్వరం నిమిత్తం అందరి డాక్టర్లు పిలిపించి వైద్యులతో చేయించాడు. ఇన్ని వైద్యాలు చేసినా ఆ స్వరం తగ్గలేదు, ఆ రోగం తగ్గలేదు. చివరికి 33వ ఏట మరణించాడు. అందుకే ప్రభు చెప్పాడు, ఆయన గురించే చెప్పుకుంటాడు, ఒకటి సర్వలోకంలో సంపాదించుకొని చివరికి వారి ప్రాణం పోగొట్టుకున్నా వారికి ఏం ప్రయోజనం అని ప్రభు చెప్పాడు. ఇలా మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయం లేచినప్పటి నుంచి ఏం తిన్నామో ఏం త్రాగమో ఈ అన్ని తింటూనే బయట విషయానికి ప్రాధాన్యత ఇస్తూ, దైవారాధనకి లేటుగా వస్తూ, దైవారాధనకి ఆలస్యంగా వస్తూ, దైవారాధన మీద అంత ఆసక్తి లేకుండా ఉంటూ ఏదో లేటుగా వచ్చి త్వరగా వెళ్ళిపోతున్నావా? ఆలోచన చేసుకోవాలి. ప్రభువుకి మనం ఎంత చెప్పవలసి ఉన్నాం. ప్రభు మనకి ఇచ్చిన బాధ్యత విషయంలో, ప్రభువుకి మనకు అప్పగించిన విధుల విషయంలో, ప్రభు విశ్వాసగా, ప్రభు సేవకుడిగా, ప్రభు సంఘ పెద్దగా మనం ప్రభువుకి ఒక లెక్క అప్పగించాలి. ఒక దినం బడానమ్మకమైన మంచి దాసుదానాలి అనే రీతిగా ప్రవర్తించాలి. హిజ్కియా విషయంలో 1, ఈయన యెహోవా దృష్టికి పూర్ణంగా ప్రవర్తించాడు. 2, ఈయన విగ్రహారాధన దేశంలో నుండి రూపుమాపి యెహోవా దేవుని ఆరాధన మొదలుపెట్టాడు. 3వది ఆలయాన్ని శుభ్రం చేసి పవిత్రపరిచాడు. వీళ్ళ 4
గొప్ప ప్రార్థనాపరుడు. రాజును ప్రార్థన చేయాలంటే కష్టం, కానీ గొప్ప ప్రార్థనాపరుడు. ఎంత ప్రార్థనాపరుడు అంటే చూడండి ప్రియులారా, యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఈయనకి యెషయా ప్రవక్త వచ్చి, అయా నీకు మరణం అవుతున్నావు, నీ ఇల్లంతా చక్కబెట్టుకోమని ఈయనకి దేవుడు చెప్పగా వచ్చి యెషయా ప్రవక్త వచ్చి ఈయనకి చెప్పాడు. అప్పుడు ఈయన చేసిన ప్రార్థన విషయంలో ఇక్కడ మాట్లాడిన విధానం చూడండి. యెషయా గ్రంథం 38 మొదటి 3 వచనం చదవండి కొద్దిగా. ఆ దినములలో హిజ్కియాకు భయంకరమైన రోగం కలుగుగా ప్రవక్తయు ఆమోస్ కుమారుడైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతకము కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతో త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడుస్తూ యెహోవాకు ప్రార్థించెను. ఆయనకి మరణకరమైన రోగం వచ్చింది. అయాను చనిపోతున్నామని చెప్పాడు ప్రవక్త వచ్చి, నీ ఇల్లంతా చక్కబెట్టుకోమని చెప్పాడు. అందుకని ఆయన దేవుని మందిరంలో పోయి అక్కడ గోడ దగ్గర నిలబడి దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతును కృపతో నువ్వు జ్ఞాపకం చేసుకో. అంటే దేవుని ఆయన ప్రీతిగా దేవునికి గుర్తు చేస్తున్నాడు. అయా నేను ఎలా సేవ చేశాను ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఎంత ధైర్యం ఉండాలి. దేవుడిని ఒక ఎదురు క్వశ్చన్ వేస్తున్నట్టే ఈయన దేవునికి ఎదురు క్వశ్చన్ వేస్తున్నాడు. నాకు మరణాన్ని ఇస్తున్నావు, మంచిదే, అంతకు ముందుగా నేను ఏం చేశానో ఒకసారి గుర్తు తెచ్చుకో అంటున్నాడు. మామూలుగా చెప్తే దేవుడిని అడుగుతున్నాడు, దేవా నువ్వు నాకు మరణం ఇవ్వాలంటున్నావు, సరే ఇవ్వు, కానీ ముందుగా నేను ఎలా నీ సేవ చేశానో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. చూశారంటే ఈయన గొప్ప మాట అంటున్నాడు. ఏం చేశాడంటే ఈయన ఏం చేశాడో చూడండి. యెహోవా యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో జ్ఞాపకం చేసుకోను. హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాకి ప్రార్థించెను. ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేస్తే తర్వాత వీళ్ళ వెంటనే మరి యెషయా ప్రవక్త మళ్ళీ సమాధానం చెప్పాడు దేవుడు, నువ్వు వెళ్ళి ఆయనకు మరలా చెప్పు, ఆయన ఆయుష్ నేను 15 సంవత్సరాలు పెంచుతున్నాను, ఆయన రోగం తగ్గుతుంది, సంతోషంగా ఆలయానికి వెళ్తాడని చెప్పమన్నాడు. మళ్ళీ యెషయా ప్రవక్త ఆయనకు వచ్చి, అయా దేవుడు సెలవించాడు, నీ ఆయుష్ 15 సంవత్సరాలు దేవుడు పెంచుతున్నాడని నీకు చెప్పమన్నాడు. వైపు చరిత్రలోనే ఆయుష్ను పొడిగించుకున్న వ్యక్తి లేడు. మరణం వస్తుందని నిర్ణయించబడిన తర్వాత మరణ ఆయుష్ పెరగడం అనేది బైబిల్లో ఎవరికైనా జరగలేదు. చనిపోయిన తర్వాత కొంతమంది లేచారు, అలా లేచారు, కానీ చావకుండానే చనిపోతున్నామని తెలిసి మరలా 15 సంవత్సరములు దేవుడి ఆయన ఆయుష్ పొడిగించాడంటే ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. అది మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు, వినే ప్రార్థన చేశాడు, కన్నీటి ప్రార్థన చేశాడు. కేవలం ప్రార్థన చేస్తే సరిపోతుందా అనుకుందాం. కేవలం ప్రార్థన చేస్తే సరిపోతుందా? ప్రార్థన దగ్గర క్యారెక్టర్ ఏది? ప్రార్థనకు సంబంధించిన ప్రవర్తన ఏది? ప్రార్థనకు సంబంధించిన మాదిరి ఏది? ప్రార్థనకు సంబంధించిన నడవడిక ఏది? అది లేకుండా కొంత ప్రార్థన చేస్తే ఎలా? ప్రార్థన అందరూ చేయరు. ఏమైనా ఖరీదా, ఖర్చు పెట్టి డబ్బులు పెట్టుకునేదా, నేను చేయలేండి అని అనుకోవడానికి. ప్రార్థన ఎవరైనా చేస్తారు. ప్రార్థనకు సంబంధించిన క్యారెక్టర్ ఏది? ప్రార్థనకు సంబంధించిన నీతి ఏది? ప్రార్థనకు సంబంధించిన యథార్థత నీలో ఏది? ఏంలో ఉంది? ప్రభువా నేను ఎట్లా నడుచుకున్నాను నువ్వు ఆలోచన చేసుకో. నీ దృష్టికి అనుకూలంగా చేశా, నా దృష్టికి నేను అనుకూలంగా చేసుకోలేదు. నీ దృష్టికి అనుకూలంగా చేశాను, నేను సత్యముతో నడుచుకున్నాను, యథార్థముగా నేను ప్రవర్తించాను, సమస్తమును నీ దృష్టికి అనుకూలంగా చేశాను. మానవులైన జనాలకు మనం ఏం చేసుకుంటామండి? ఒక పదవిలో పోయినా ఏదైనా ఒక గొప్ప పనిలో మనం ఉంటే మనకు అనుకూలంగా చేసుకుంటాం, మనకు మేలుకరంగా చేసుకుంటాం, మనకి ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటాం. అది ఎవరైనా చేస్తారు. ఇసుకే అలా చేయలేదు. అధికారం నా చేతిలో ఉంది, ఆచరణ నా చేతిలో ఉంది, నేను ఏది చేస్తే అదే. ఆయన అన్నాడు, మా నాన్న నడుము నా చిటికిన వేలుతో సమానం అన్నాడు. రెహబాం అన్నాడు, ఆయన
ఇచ్చే రాజ్యం విడిపోయింది మహానుభావుడు. రేఖమానం అన్నాడు, మా నాన్నగారు నడుము నా చిటికెల సమానం అన్నాడు. అందుకే రాజ్యం 2 ముక్కలుగా విడిపోయింది. వీళ్ళ ఇక్కడ ఈయన సమస్తము కూడా దేవునికి అనుకూలంగా చేశాడట, దేవునికి యథార్థంగా చేశాడు. చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయం 20-21 వచనాలతో ముగించుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం చదవండి. వీళ్ళ మనం ముగించుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం చదువుదాం. హిజ్కియా యూదా దేశం అంతటిలో ఇలాగూ జరిగించి మన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేస్తూ వచ్చాను. మన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ ఎందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మంతటి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పనిని అతను హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. వీళ్ళకి ఏం చేశాడంటే గ్రామాల్లో కూడా యాజకులను పంపించి గ్రామాల్లో మోసే ధర్మశాస్త్రం ప్రకారం మీరు నడవాలని గ్రామాల్లో కూడా ఆరాధన ప్రారంభించాడు. గ్రామ సువార్త కూడా చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే గ్రామ సువార్త కూడా చేశాడు. ఏదో పట్టణాల్లోనే కాదు, ఆయన రాజ్యంలోనే కాదు, ఆయన క్యాపిటల్ సిటీలోనే కాదు, గ్రామానికి యాజకులను పంపించి మోసే ధర్మశాస్త్రం ప్రకారం ప్రజలు నడవాలని, మీరు ఆరాధన ప్రారంభించి దైవ సేవ జరిపించండి యాజకులను ప్రేరేపించి గ్రామాల్లో కూడా పంపించారు. ఇలాగ దేశం అంతటా చేశాడు. 7 దినాలు మన రూరల్ సేవ అంటే కష్టమైపోయింది. రూరల్లోకి వెళ్ళేవాళ్ళు, రూరల్లోకి వెళ్ళి మరి రూరల్ సంఘాలు ఎలా ఉన్నాయి, రూరల్ సేవ ఎలా ఉన్నాయి, మన కుల సమాజంలో సంఘాలు ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నాయని మనం ఒక విషయంతో పనిచేయాలండి. ఏదో పని చేసామంటే కాదు, ఏదో నడిపించామంటే కాదు, ఒక విజయంతో పనిచేయాలి, ఒక దర్శనంతో పనిచేయాలి, ఒక టార్గెట్ పెట్టుకొని సేవ చేయాలి. ఒక ఎల్ఐసి చేసేవాళ్ళకి వాళ్ళు చేసేవాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. మరి మనకేది టార్గెట్స్, మనకేది గురి, మనకేది నియమం, మనకి ఒక టార్గెట్ ఉండాలి. ప్రతి గ్రామంలో సువార్త ప్రచారం చేయాలి. కొంతమంది అడిగారు గ్రామంలో సువార్త చేద్దామండి పలానా గ్రామం. ఆయన అంటాడు అక్కడ సంఘం ఉంది కదండి, మనం ఎందుకు వెళ్ళారు అంటాడు. తప్పించుకోవడానికి ఒక మార్గం. ఎక్కడైనా బైబిల్లో సంఘం ఉన్నకాడికి పోవద్దు మీరు అన్నా. ఎక్కడ ఏ సంఘం ఉంటే నీకెందుకు, నీ బాధ్యత సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడని చెప్పాడు. కానీ అక్కడ అది ఉందని దేవుడు చెప్పాడా? నీ బాధ్యతలు చేయి. ఎక్కడ ఏదైతే నీకెందుకు, ఎక్కడ ఏం జరుగుతుందో నీకెందుకు, నీ పరిచర్యను చేయి, నీ నియమాన్ని కొనసాగించు. స్వార్థ ప్రచారం చేసిన తప్ప, ఒకసారి సంఘం ఉందండి స్వార్థ ప్రచారం చేసిన తప్ప. కాబట్టి ఇప్పుడు ఇలా తప్పించుకునే మాట మాట్లాడకూడదు. పరిచర్య ముందుకెళ్ళేగా ప్రవర్తించాలి, పరిచర్యను కొనసాగించాలి. విషయంతో, ఒక దర్శనంతో, పట్టుదలతో, ఆత్మల కొరకు అన్వేషణతో పరిచర్య చేయాలి. ఎందుకంటే మనం ఒక దినాన్ని దేవుని న్యాయపీఠం ఎదుట దేవునికి లెక్క అప్పచెప్పవలసిందే. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ప్రభువుకి లెక్క చెప్పాలి. ప్రభువుకి మనం రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. నీ సేవా నివేదిక దేవునికి సమర్పించాలి. ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడాలి. అప్పుడు ఏం చెప్తావు? ఈ విజయాలను చెప్పగలిగి ఉండాలి. దేవా నేను ఎలా చేశానో, ఏ విధంగా నడిచానో, ఏ విధంగా ప్రవర్తించానో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో అనగలవా అన్నా. అదే రీతిగా మనం పరిచర్యను కొనసాగించాలి. నీ చేతిలోనే ఉన్నది, అది ఎవరి చేతిలో లేదు, ఎవరి చేతిలో ఆ బలం లేదు, ఎవరి చేతిలో ఆ శక్తి లేదు. నీ జీవితం నీది నీవే చెప్పాలి. కాబట్టి హిజ్కియా ఇక్కడ రాయబడినటువంటి 2వ దినవృత్తాంతం 31వ అధ్యాయం 20-21 వచనాలు ఈయనంతా ఎలా సేవ చేశాడంటే యెహోవా దృష్టికి అనుకూలంగాను, చూడండి యెహోవా దృష్టికి అనుకూలంగాను, 2వది యథార్థముగాను, 3వది నమ్మకముగాను, 4వది హృదయపూర్వకంగాను. ఇన్ని గాలుతో చేయాలంటే చాలా కష్టం. ఒక్కొక్కటి చూడండి, ఇది ఒక్కొక్క విషయం కాదు, చాలా గొప్ప మాటలు. ఇన్ని రకాలుగా ఏం చేయగలమండి? ఒకటి దేవునికి అనుకూలంగా చేశాడంట, 2వది యథార్థంగా చేశాడంట, 3వది నమ్మకంగా చేశాడంట, 4వది హృదయపూర్వకంగా చేశాడు. అయితే సాధ్యమైతే ఆలోచన చేయండి. ఒక 50,000 ఇచ్చి పని చేయమంటే లెక్కలు చెప్పండి. ఉన్నారు అలాగే లోకంలో జనులు ఉన్నారు. ఒక బాధ్యత అప్పగించి నమ్మకంగా పని చేయండి.
మరి ఈయన లెక్క అడిగేవాడు, ఈయన రాజు కదా, ఈయన ఎవరు లెక్క అడుగుతారండి? ఈయన ఇష్టం, ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు, ఎలాగైనా నడవచ్చు. ఈయన అడిగేవాడు ఎవరు? ఈయన గురించి మరోసారి ఈయన చంద్రగాడే లేచి లేవీలు బజార్లోకి వెళ్ళి లేవీలు లేపి మందిరం వద్దకు తీసుకొచ్చి మీటింగ్ పెట్టి ఆరాధన చంద్రగాడే లేచి, రాజుగారు చంద్రగాడే లేచి లేవీలు బజార్లోకి వెళ్ళి వాళ్ళని పిలుచుకొని వచ్చి మందిర సేవ చేయండి అని చెప్పాడు. మరొకసారి చంద్రగాడే రాజుగారు లేచిపోయాడు. ఆయన ఆజ్ఞ జారీ చేయొచ్చు, నువ్వు పోయి వాళ్ళు తీసుకున్నారా, నేను తెలవదు 4 అని చెప్పవచ్చు. కానీ ఆయన పోయి రాజుగారు వెళ్ళి వాళ్ళని లేపి, ఇలా మన మాదిరికరమైన క్రైస్తవులుగా ఉండాలి, మోడల్ క్రిస్టియన్గా ఉండాలి, ప్రభువుకు మాదిరిగా ఉండాలి, సంఘానికి మాదిరిగా ఉండాలి, నీకు నువ్వే మాదిరిగా ఉండాలి, నిన్ను చూసిన వాళ్ళు దేవుని బిడ్డాలి. లేకపోతే మన ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి మనం ఈయన విషయాన్ని మనం గమనించినప్పుడు ఈయన అన్ని విషయాలలో దేవుడికి ఈయన అనుకూలంగా ప్రవర్తించాడు, ఈయన నమ్మకముగా ప్రవర్తించాడు, యథార్థముగా ప్రవర్తించాడు, హృదయపూర్వకంగా ప్రవర్తించాడు, సత్యముతో అన్నీ చేశాడు. ఒకటి కాదు ఎందుకు సరే నేను ఆలోచన చేస్తున్నాం, ప్రభువులో ఉన్నాం, ప్రభు బిడ్డగా ఉన్నాం, మరి బాప్తిస్మం పొందాం, ఆయన బలారాధనలో పొందుతున్నాం, ఎలా ఉన్నాం నీ ప్రవర్తన? ఒకసారి ఆలోచించి రాజుగారే ఇంత పర్ఫెక్ట్గా ఉన్నట్టు సాధ్యపడిందా? అసలు రాజు అంటేనే ఒక మంది భార్యలు ఉంటారు, అనేక మంది యుద్ధాలు చేయాలి, రక్తం చూపిస్తుంటారు, ఎత్తులు ఎత్తులు వేస్తుంటారు, గలిబీ సైన్యంతో సమావేశాలు మీటింగ్స్ ఇవన్నీ కూడా కాదు, అన్నీ చేశాడు. కానీ దేవునికి యథార్థముగా నడిచాడు. కాబట్టి 4 విషయాలు నేను గురించి చెప్తున్నాను. ఒకటైనా దేవుని దృష్టికైనా పూర్ణముగా నీతిని అనుసరించిన వాడై ఉన్నాడు. రెండవదైనా విగ్రహారాధన రూపుమాపి దేవుని ఆరాధన ప్రారంభించాడు. మూడవది దేవాలయం మూతపడిన దేవాలయాన్ని తెరిచి ఆరాధన జరిపించిన నిజమైన ఆరాధకుడే. నాలుగవది కన్నీటితో ప్రార్థించి తన ఆయుష్ను పెంచాడు, తనకున్న రోగాలు కూడా తగ్గించుకున్నాడు. ఐదవది దేవుని దృష్టికి హృదయపూర్వకముగా సేవ చేశాడు, నమ్మకముగా సేవ చేశాడు, నీతిగా సేవ చేశాడు. ఈయన ఇంకా దేవునికి అనుకూలంగా సేవ చేశాడు. నీవు నేను కూడా ఇలాంటి లక్షణములు కలిగి ప్రభు కొరకు పరిచయం చేద్దాం, ప్రభు సంఘాన్ని అభివృద్ధి పొందుతాం. దేవుడు ఆ రీతిగా నిన్ను నన్ను బలపరిచి దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. ఇన్న వాక్యం మన హృదయాల్లో ఫలించే రీతిగా ప్రార్థన చేస్తాను. అందరూ కూడా తలవంచి ఒక నిమిషం మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి. ప్రభు నేను ఎలా ఉన్నాను? హిజ్కియా అయితే ఎలా ప్రవర్తించాడు తండ్రి? వాక్యాన్ని మేము విని ఉన్నాం. హిజ్కియా రాజు కలిగిన మంచి లక్షణాలు మేము కూడా నేను ప్రవర్తించడానికి నీ ఆత్మబలం, నీ ఆత్మశక్తి మాకు దయచేయమని ఒక నిమిషం మీరు కూడా మనసులో ప్రార్థన చేసుకోండి. సిద్ధపడండి. మీ హృదయాలు దేవుని ఎదుట ఉంచండి. యథార్థమైన విషయం దేవునికి తెలియపరచండి. ఒక హిజ్కియా కాదు, మనం కూడా అలా నడవచ్చు, మనం కూడా అలా ప్రవర్తించవచ్చు, మనం కూడా అలా సేవ చేయవచ్చు. ఏ భేదం లేదు. మన హృదయం దేవునికి సమర్పిస్తే సాధ్యమవుతుంది. అంటే హృదయంతో ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన మహోన్నతమైన ఘనమైన నామం బట్టి దేవా నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ హిజ్కియా రాజు గురించి ప్రభావ మేము ఆలోచన చేస్తాం, ధ్యానం చేసాము. ఆయన ఎంతో యథార్థంతో నీతితో ప్రభావం నీ దృష్టికి అనుకూలంగా సమస్తం హృదయపూర్వకంగా జరిగించాడు. ఆలయాన్ని బాగు చేసి ఆరాధన నడిపించాడు, ప్రజల దేవుని వైపు తిప్పాడు. ప్రభావ అలాంటి ఉద్దేశం కలిగి నీకు సేవ చేయడానికి మాకు తగిన ఆలోచన జ్ఞానం మాకు దయచేయండి, ఆత్మబలం మాకు దయచేయండి. మనం వేడుకుంటున్నాం. అలాంటి మనసు మాకు దయచేయండి. మా సంఘమంతని బలపరుస్తున్నాయి, సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించినాయి, సంఘ కమిటీ వారిని దీవించాలి. అలాగే స్నేహితులు ఆలోచన వాళ్ళకు ప్రతి బిడ్డ హృదయాన్ని బలపరిచి స్థిరపరిచి దీవించమని నా ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము. ఆమేన్. ఇలాగా కానుకలు పాడుతూ ఉండగా పరిచారకులు వచ్చి కానుకలు సేకరిస్తారు. ఆంధ్రప్రదేశ్ తీసుకుని 583వ పాట యెహోవా సన్నిధిని నీ స్తోత్రగా అన్న పాట పాడుతారండగా పరిచారకులు వచ్చి కానుకలు పడతారు. 583వ పాట యెహోవా సన్నిధిని నీ స్తోత్రగా అన్న పాట. Yehova
తండ్రి అనే పాట పాడుకుందాం.